నమస్తేనే. నమస్తేనే. ఏం పేరు? నా పేరు రవి. రవి, ఏం చేస్తుంటావు? ఇప్పుడైతే ఫార్మర్గానే చేస్తున్నా. ఫార్మర్. ఏంది ఇప్పుడు ఏంది పరిస్థితి? కాంటలు పోతున్నాయా? వడ్లు పోతున్నాయా? పోతున్నాయి. మరి కాంటలు అయితే అన్ని కళ్ళాలనే అయిపోయినాయి అంటారు కానీ. లేదు, మొన్ననే స్టార్ట్ అయింది మాది ఆల్రెడీ. ఇప్పుడు 6 లారీ 7 లారీ పోతుంది. పోయినాయి కూడా ఒక 2-3 లారీల డబ్బులు కూడా పడ్డాయి. బాగానే పోతున్నాయి ఇప్పుడైతే, పర్వాలేదు. డబ్బులు పడుతున్నాయి మరి? పడ్డాయి. మరి బీరాస్ పడతలేవు అని చెప్పేసి అంటారు. ఇవాళ ఇంతకుముందు మరి స్టార్ట్ కాకముందు కింద పైసలు ఎట్లా పడతాయి? స్టార్ట్ కాలేదు కదా, సెంట్రల్ స్టార్ట్ కానీ పైసలు అయితే పడాయి కదా. ఇప్పుడైతే పడుతున్నాయి. సెంట్రల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ 15 days అవుతుంది. స్టార్ట్ అయినాక వాళ్ళు కూడా బాగానే పోతున్నాయి రోజు. కానీ రైతులకు ఆత్మహత్యలే మిగిలినాయి అని చెప్పేసి అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుట్లా. లేదు, అట్లేం లేదు. ఇప్పుడైతే అట్లేం లేదు, పర్వాలేదు, బాగానే నడుస్తుంది ఇప్పుడైతే. ఒకటి ఏంటంటే అటు హైడ్రా విషయంలో కొంచెం కాంగ్రెస్ ఫెయిల్ అయింది అంటారు. అటు చూస్తే రైతులను నాశనం చేస్తుందని చెప్పేసి అంటారు. అందరినీ కాంగ్రెస్ రావడం వల్ల సంవత్సర కాలంలోనే నాశనం అయిపోతుందని చెప్పేసి అంటారు. దాని మీద నీ అభిప్రాయం? అట్లా ఏం లేదు, గవర్నమెంట్ చేసేది కొద్దిగా కరెక్టే అనిపిస్తుంది. ఇక పర్మిషన్లు ఇవ్వండి, అట్లా ఏడబడితే అక్కడ కట్టుకుంటే అది పర్మిషన్ లేనిది కూడా కరెక్ట్ కాదు కదా. హైడ్రా అంటే అక్కడ సిటీలో వాళ్ళకు ఏదో అది అక్కడ పోతున్నాయి, కానీ ఇక పల్లెటూళ్ళలో అయితే ఏం పోతలేవు కదా. ఇప్పుడైతే వాళ్ళది అయితే బాగానే నడుస్తుంది, ఎక్కడేం ప్రాబ్లం అయితే లేదు. బోనస్ విషయంలో ఏమనుకుంటా ఉన్నారు రైతులు కూడా? సన్న వడ్లకు మండలానికి ఒక సెంటర్ ఇచ్చారు. అది సన్న వడ్లకు కూడా ఇంకా సెంటర్లో స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తారు కదా, బాగానే ఉంది, పర్వాలేదు. దొడ్డోట్లకి ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. దొడ్డు వడ్లకు కూడా ఇస్తే ఇంకా బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది కదా. అన్నిటికి ఇస్తే కూడా బాగానే ఉంటుంది. కానీ ఇక ప్రభుత్వం చూస్తుంటే అది కూడా చేస్తారు కావచ్చు, మాకు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా దొడ్డు వడ్లకు కూడా పెంచే అవకాశం ఉంటుండొచ్చు. ఇప్పుడు ఫైనల్గా అయితే ప్రభుత్వం గురించి రైతులు ఏమనుకుంటా ఉన్నారు? రైతులు అయితే ఇప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే పోతుంది, ఉంటలే అంటారు. ఇక కరెంటు ప్రతిపక్ష వాళ్ళు ఇక అప్పుడప్పుడు కరెంటు ఎల్సీలు ఏదైనా ప్రాబ్లం ఉంటే పోయినా కూడా కావాలని చేస్తారు, పోతుంది అన్నట్టుగా ఏదో బ్లేమ్ చేస్తున్నారు. ప్రతిపక్షం గట్టనే ఉంటారు కదా అన్న, అట్లా చేస్తున్నారు. పర్వాలేదు, ఇప్పుడైతే బాగానే ఉన్నది ఇప్పటికైతే. ఓకేనా? ఓకే.